నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ, ఆల్ టైమ్ ఫేవరెట్ మా ఇంట్లో ఆలు పరాటా. ఇది నేను చేసేటట్టు చేసుకుంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ముందు కొంచెం నీళ్లు తీసుకున్నాను, ఆ నీళ్ళలో ఉప్పు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసాను. ఇప్పుడు 2 స్పూన్ల నూనె. ఇది ఉప్పు బాగా కరిగేలాగా కలుపుకుందాం. ముందర ఉప్పు కరిగింది. ఇందులో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ దానికి 1 కప్పు మైదా వేసుకోవాలి. మైదా వల్ల మీరు అనుకుంటాం కదా, మనం గోధుమ పిండితోనే చేసుకుంటే సాగుతూ వస్తుందని. రాదు, చిరిగిపోతూ ఉంటుంది, కూర బయట కనపడుతూ ఉంటుంది. ఏ పరాటా అయినా చిరిగిపోకుండా వచ్చిందంటే దాంట్లో మైదా కలిపినట్టు లెక్కండి. గోధుమ పిండితో రాదు, నమ్మద్దు. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలిపేసుకుందాము. మామూలు చపాతీలకి మామూలుగా గోధుమ పిండి కలపడానికి 1 కప్పుకి 1/2 కప్పు నీళ్లు పడతాయి. కానీ ఈ పరాటా చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవాలంటే ఇంకో 2 స్పూన్లు, 1/2 కప్పు ఎక్కువ కాదు, 2-3 స్పూన్లు ఎక్కువ పోసుకోవాలి. ఇలాగా జిగురుగా, కొంచెం జిగురుగా ఉండాలి. అప్పుడే బాగా సాగుతుంది. నేను ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేశాను. ఇప్పుడు నూనె రాసేసి ఒక అరగంట సేపు రెస్ట్ ఇద్దాము. మీకు ఎన్ని పరాటాలు కావాలో దానికి తగ్గట్టుగా మనం బంగాళదుంపలు ఉడకపెట్టుకోవాలి. ఇలాంటి బంగాళదుంపకి 1కి 1 పరాటా వస్తుంది. సో 1, 2, 3, ఈ 2 కలిపి 4, 5, ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. 5, 6 పరాటాలకి తీసుకున్నాను నేను. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఈ కొలతకు 6 వస్తాయి. ఇప్పుడు దీన్ని గ్రేట్ చేసుకుంటాను. మామూలుగా మ్యాష్ చేస్తే ఉండలుగా ఉంటుంది. సో గ్రేట్ చేసుకున్నాక మనం మ్యాష్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది, ఒత్తడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నీ తురుముకున్నాక చూపిస్తాను. ఇక్కడ 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చాలా సన్నగా తురుముకుని పెట్టుకున్నాను. ఇందులో మనం మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకుందాము. జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, సోంఫ్ కానీ సోంఫ్ పౌడర్ కానీ 1/2 టీ స్పూను. ఈ వాసన చాలా బాగుంటుంది. డ్రై మ్యాంగో పౌడర్, ఎండు మామిడి పొడి 1 టీ స్పూను, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, చాట్ మసాలా 1 చిన్న టీ స్పూను, చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ ఉప్పు. ఇది ముందర కలిపేసుకుందాము. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పిండిలో కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద బాగా కలిపేసుకుందాం. దానిమ్మ గింజల పొడి ఉంటే అది కూడా వేసుకోవాలి. నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను వేయలేదు. మామూలుగా అయితే అది కంపల్సరీగా వేస్తారు. అది 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ముందర అరగంట అయ్యాక చేద్దాము. ఈ కొలతలతో నేను 7 ముద్దలు చేసుకున్నాను. ఇక్కడ ఇవి కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారనుకోండి, మనం అనుకున్న దానికన్నా, అప్పుడు పిండి కలపడం కష్టం కాబట్టి వీటిని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ ఉండలు స్టఫింగ్ కొంచెం తగ్గించవచ్చు, ఈ ఉండలు ఎక్కువ చేసుకోవచ్చు. అప్పుడు 10-15 వరకు అవుతాయి. సో ఇదే కొలతతో ఇన్నే చేసుకోవాలని ఎక్కడ రూల్ లేదు, మీరు పెంచుకోవచ్చు. ఎక్కువ పరాటాలు కూడా చేసుకోవచ్చు ఈ కొలతలతో. నేను ఒక 2 చేశాను, ఇంకొకటి చేస్తున్నాను.
ఒకటి మాత్రం మీకు చూపిస్తాను చేయడం, అన్నీ ఒకటే కాబట్టి. గుండ్రంగా రావాలంటే ఇలా చేత్తో తిప్పుకోండి, ఇప్పుడు గుండ్రంగా వస్తుంది. ఇది ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దగా సాగుతుంది, సన్నగా. నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ కాన్షియస్ వాళ్ళు నూనెతో చేసుకోండి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఎడ్జస్ట్లో కాలకుండా ఉంటుంది, పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ నూనె కానీ నెయ్యి కానీ రాస్తే బాగా కాలుతుంది. దీన్ని రెడీ అయిపోయింది రెండు వైపులా. ఇక్కడ ఈ పరాటా మీద కొంచెం చాట్ మసాలా వేసి, కొంచెం బటర్ వేసి, ఉల్లిపాయల్లో ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, నిమ్మకాయ రసం వేసి కలిపి పెట్టుకున్నాను. దీన్ని పెరుగులో చక్కెర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.